వారితో మొదలు పెడదాం. ఆ తర్వాత రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు జాయిన్ అవుతారు. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్కారం పవన్ గారు. రైట్, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. గతం నుంచి మీరు కావచ్చు, మీ పార్టీ అధినేతలు ఎవరు చూసినా కానీ ఇటు తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఏపీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. నిన్న మా ఎండి గారు రాసిన అంశాలు చాలా ఉన్నాయి. అంటే తనను చాలామంది అంటే ఒక సంస్థ అంటే ఒక మీడియా ప్రతినిధిగా, మీడియా సంస్థ సంబంధించిన వ్యక్తిగా చాలామంది అన్ని పార్టీలకు సంబంధించి వాళ్ళు కలుస్తూ ఉంటారు. ఇటు వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా కలుస్తూ ఉంటారు. వాళ్ళు ఫోన్లు తీసుకొచ్చేవారు కాదు. ఏంటి మీ ఫోన్ తేలేదు అని అంటే మా పైన కూడా నిఘా పెట్టారు జగన్మోహన్ రెడ్డి, మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకుంటున్నారు, తర్వాత మీరు ఎక్కడ ఉంటున్నారో కూడా పూర్తిగా సమాచారం ఉంటుంది అంటూ చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఇలాంటి రాజకీయాలు గతంలో కనిపించేవి కావు కదా. ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు గతంలో కనిపించేవి కాదు కదా. అంటే అసలు విలువలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు ఏమంటారు అంటే అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మొన్నటి వరకు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో కావచ్చు, వాళ్ళు ఏమన్నా ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు విలువలు గల, విశ్వసనీయత గల రాజకీయ నాయకులు అనుకుంటున్నారా? ఏమాత్రమన్నా సరే ఒక ఆన్సరబిలిటీ, ఒక జవాబుదారీతనం ఏమన్నా ఉన్న వాళ్ళు అనుకుంటున్నారా? పవన్ గారు ఈ మాట ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇవాల్టి రోజున ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఇది చాలా సందర్భాల్లో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఆ విషయాన్ని. దానికి సంబంధిత ప్రూఫ్స్ కూడా నాకు తెలిసి మొన్న సబ్మిట్ కూడా చేశారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అధికారం మారిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి తీగంతా లాగితే ఏమైంది? మొత్తం డొంకంతా కదులుతోంది కదా. ఎక్కడెక్కడ ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరూ బయటకు వస్తున్నారు కదా. ఇక్కడ మనం ఇంకో విషయం, ఒక సారూప్యత చూడాలండి. ఏదైతే కేసీఆర్ గారు చేశారో అదే సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఇమిటేట్ చేసినటువంటి ఘటనలు చూసాం. ఇద్దరు అంటే ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళారు. 5 సంవత్సరాల్లో మనం ఏం చూసామంటే ఒక మంచి అండర్స్టాండింగ్తో వెళ్ళారు, అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు కేసీఆర్ గారు కావచ్చు. సో ఆ రకంగానే, ఆ రూపకంగానే వాళ్ళు ముందరికి వెళ్ళారు. అండ్ డెఫినెట్గా ఇవాల్టి రోజున ఇక్కడ ఏదైతే ఎవరెవరైతే పట్టుబడుతున్నారో, ఎవరెవరి నుంచి అయితే నిజాలు బయటకు వస్తున్నారో, సో ఖచ్చితంగా రేపొద్దున అక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందనడంలో ఏమాత్రం కూడా డౌట్ లేదండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఆలోచించాలి. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొచ్చుకున్నారు? అసలు వీళ్ళకి అవసరం ఏంటి అని అంటే, వాళ్ళు ఎక్కడా కూడా ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేయట్లేదు. మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు నేను అధికారంలో ఉండాలి, నాకు అధికారం కావాలి, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచనతోటే ముందరికెళ్తున్నాడు తప్పించి 5 సంవత్సరాలుగా కూడా అదే కదా. 2019కి ముందర అదే చూసాం. 2019లో ప్రజలకు పట్టం కట్టి 151 మంది ఇచ్చిన తర్వాత కూడా అదే చూస్తున్నాం. ఇంకా కూడా నేను ఎలా ఉండాలి అధికారంలో, నేను ఎలా కంటిన్యూ అవ్వాలి అంతే తప్పించి నిజంగా ప్రజలకేం మంచి చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కడుందంటారు మీరు? ఎక్కడన్నా కనిపిస్తుందా మనకు? అసలు నిజానికి మనం మాట్లాడుకుంటే ఎక్కడన్నా ఈజ్ ఇట్ రియలీ ఎవిడెంట్ అని అడుగుతాను నేను. ఎందుకంటే ఇది ఎందుకు చేశారంటే మరి వాళ్ళకి ఇంకా ఇంతకు మించినటువంటి దారులు ఏమీ కనపడట్లేదు. ప్రతిసారి కూడా అందరినీ బ్లాక్మెయిల్ చేయడమో, లేకపోతే ప్రలోభ పెట్టడమో, భయపెట్టడమో, ఇదే ఒక రాజకీయంగా వాళ్ళు ముందరికెళ్తున్నారు తప్పించి ప్రజా సంక్షేమం రూపకంలో మనం ఏమన్నా రాజకీయం చేస్తే బాగుపడతామా అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకు మరి జ్యోత్స్న గారు, సొంత పార్టీ నేతలే అంత అభద్రతా భావంతో, ముఖ్యమంత్రి కూడా అదే విధంగా ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే మీ పార్టీ అధినేత మాత్రం స్వేచ్ఛగా వదిలేస్తారు. ఎవరేం మాట్లాడుకున్నా, ఎవరేదున్నా కానీ మిమ్మల్ని అందరినీ కూడా ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరితో టచ్లో ఉంటున్నారు, నిజంగా కూడా పోయి కలిసినా కానీ వాళ్ళ సమస్యలు అంటే రాష్ట్ర పరిస్థితి కావచ్చు, వాళ్ళ నియోజకవర్గ ఇబ్బందులు కావచ్చు, వీటి గురించి అనుకుంటారు. కానీ అంత లోతుగా ఈయనలాగా ఎంక్వైరీలు ఇవన్నీ పెట్టిన సందర్భాలు లేవు. భయపడేవాడు అలానే ఉంటాడండి, అబద్ధంలో జీవించేవాడు అలానే ఉంటాడండి, అన్యాయం చేసేవాడు అలానే ఉంటాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. అదే ఒక చిన్న కంపారిజన్ తీసుకొస్తానండి. చంద్రబాబు నాయుడు గారు గత అంటే ఎన్నో రోజుల నుంచి చేస్తున్నారు, బట్ గత 4 రోజుల నుంచి ప్రజాగళం పేరుతో పాదయాత్రలు, ప్రజాగళం పేరుతో యాత్రలు చేస్తున్నారు. చూస్తున్నారు కదా పవన్ గారు. పొద్దున్న స్టార్ట్ అవుతున్నాయి, రాత్రి ఎప్పుడు ఎండ అవుతాయో తెలియదు. ఎండ లేదు అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఆయన ఎక్కడ అసలు ఎండని కన్సిడర్ కూడా చేయట్లేదు. ఎక్కడ ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మిట్ట మధ్యాహ్నం పూట కూడా నడి ఎండలో నిలబడి ప్రజలకి నేను ఇది చేశాను, ఇది చేస్తాను, రేపు పొద్దున మళ్ళీ ఇది వస్తే నేను చేస్తాను అని చెప్పి దమ్ముతో, ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు నా నాయకుడు. అవునా? చంద్రబాబు నాయుడు గారు. అదే ఈ మహానుభావుడు ఏసీ బస్సుల్లో కూర్చొని ఓ వంకర నవ్వు, వంకర దండం పెట్టడం తప్పించి ఏం చేస్తున్నాడండి? మిట్ట మధ్యాహ్నం అయితేనేమో ఎండ అంటాడు, సాయంత్రం అయితేనేమో ఏమంటాడంటే చీకటైపోతుంది, అమ్మో సెక్యూరిటీ వాళ్ళు వద్దంటున్నారు అంటాడు. ఎక్కడ అసలు ప్రజలతో అసలు మమేకమైంది ఎక్కడ చెప్పండి? ప్రజల కష్టాలు తెలుసుకున్నది ఎక్కడ చెప్పండి? కనీసం ఒక్కళ్ళని, అన్ని చోట్ల స్టేట్ ఆర్టిస్టులే, పెయిడ్ ఆర్టిస్టులే. మళ్ళా
జనం మధ్య ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జనం మధ్యలో నిలబడి ఇప్పటి వరకు మేము చేసింది మా ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మేము చేసింది ఇది 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చెయ్యనిది ఇది, ఈ కాన్స్టిట్యున్సీకి ఇబ్బంది పెడుతున్నాడు, ఇలా జరుగుతోంది అని చెప్పి రేపు పొద్దున్న నేను వస్తే ఏం చేస్తాను, మా కూటమి ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తుంది అని చెప్పి ఎంతో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ తోటి చెప్తున్నారు. మొహంలో ఇసుమంతైనా అలసట కనిపించట్లేదండి మనకి. పొద్దున్న మొదలు పెట్టినటువంటి కార్యక్రమాలు మనం తీసుకుంటే అర్ధరాత్రి అయినా సరే మొహంలో ఇసుమంతైనా అలసట కనిపించట్లేదు నా నాయకుడికి. అలానే తన గొంతులో ఎక్కడ పదును తగ్గలేదు, తగ్గదు కూడా. అదొకటి పొత్తుల గురించి కూడా చాలా చమత్కారంగా మాట్లాడారు మొన్న. అంటే గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అట్లాంటివి ఎవరు చాలా మంది చూడలేదనే మాటలు కూడా బయట ఉన్నాయి. ఈ విధంగా చమత్కారంగా కూడా మాట్లాడుతుంటారా, ఒక సెటైర్లు కూడా వేస్తారా అని చెప్పేసి. అంటే నేను ఒక విషయం చెప్తాను. ఒకసారి పొత్తు గురించి చెప్పండి, పొత్తుల గురించి ఏమన్నారు చెప్పండి. నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెటారికల్ గా మాట్లాడుతున్నారని అంటే నిజమే, మరి ఆయనకు కూడా నవ్వు వస్తుంది ఈ పిచ్చి మాలోకాలను చూస్తుంటే. ఒక్కొక్కళ్ళని పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూర్చుంటే ఒకటి